గారు, సుప్రియ గారు కొంచెం బ్యాక్. మీరు ఎప్పుడు ముందుంటారు మాకు తెలుసు, ఫోటోకి మాత్రం కొంచెం అనుకుంటా. యా, ఓకే. ఓకే. సుప్రియ గారు, ప్లీజ్ మీరు వినకుంటారే. అయ్యో. అని అందరిని పెట్టుకునే డైరెక్టర్. అండ్ అంతేకాకుండా సంతోష్ వాళ్ళ ఫాదరు చాలా పెద్ద యాక్టర్ అండి. ఆయన స్వాతి ముత్యంలో కమల్ హాసన్ గారు కొడుకుగా యాక్ట్ చేస్తున్నారు. తను కూడా యాక్టర్ అవ్వకుండా డైరెక్టర్ అయితే బాగుంటుంది అని వాళ్ళ ఫాదర్ చెప్పటం, నీలో స్కిల్స్ ఉన్నాయరా అని. కానీ ఇంత స్కిల్ ఉందనేది ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తే తెలిసింది. అంటే ఇట్లాంటి సబ్జెక్టు ఎన్నుకోవటం చాలా చాలా ధైర్యం ఉండాలి. అండ్ అలాగే మళ్ళీ మా సుమంత్కి ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి రంగమార్తాండ సెకండ్ ఫిలిం చేస్తున్న మధు గారికి కూడా ఈ ఫిలిం ఆ అమ్మవారి ఆశీర్వాదం ఈ యూనిట్ మీద అందరి మీద ఉంటుందని ఆశిస్తున్నాను. అండ్ అలాగే మమ్మల్ని దర్శనం చేయడానికి మా ఇంకో ప్రొడ్యూసర్ సుప్రియ గారు ఇక్కడే ఉన్నారు. మా ప్రొడ్యూసర్ అంటే అయ్యా నాకు డబ్బులు బాగానే ఇస్తారండి. అలాగే ఈ ఫ్యామిలీతో నాకు ఆల్మోస్ట్ 40 సంవత్సరాల బంధం. అక్కడే నాగేశ్వర గారు మా గురువు గారు. ఆయనతో జనరల్ గా ఎవరు జోకు లేరు. నాగార్జున కానీ నాడు ఇప్పుడే ఉన్నాడు, వెళ్ళి అతను జోక్ అంటుంటాడు ఆయన. అందుకని ఇంకా అక్కడే నేను ఇద్దరు కూర్చుంటే ఇంకా చాలా పాత విషయాలు ఆ హీరోయిన్లు అప్పుడు ఏంటి మొత్తం ఎన్ని చెప్పుకుంటూ వచ్చేవాళ్ళు. అవన్నీ వినేవాడిని. అంటే అది ఒక ఏమంటారంటే వాళ్ళని స్క్రీన్ మీద చూస్తే చాలు అనుకున్న నేను వాళ్ళ పక్కన యాక్ట్ చేస్తానని ఏనాడు అనుకోలేదు. నాగేశ్వరరావు గారితో ఆల్మోస్ట్ ఒక 40 సినిమాలు యాక్ట్ చేసి ఉంటాను. ఆ దృష్టి నాకు. అండ్ ఎందుకంటే ఆయన బర్త్డేకి నాకు బర్త్డే చెయ్యడు కానీ నాకే వద్దు. నేను కొంతమంది పేర్లు చెప్తారు, వాళ్ళకి పిలిచి వాళ్ళ చేతులు ఏదైనా బంగారంతో ఏదైనా గాజు వేయండి అన్నారు. ఎవరి పేర్లు చెప్పారు అంటే అక్కడే నాగేశ్వరరావు గారు ఆయన బర్త్డే, నాగేంద్రరావు గారు, కృష్ణ గారు, విజయ నిర్మల్ గారు, కోటి రామకృష్ణ గారు, ఆర్ నారాయణమూర్తి గారు నా పేరు చెప్పారు. ఆ రోజున రవీంద్ర భారతిలో అది వేస్తుంటే నిజంగా అప్పుడు మా అమ్మ నా పక్కనే ఉంది, ఇంకొక అమ్మ ఈ స్టేజ్ మీద ఉంది. ఏదో ఏమలేల అమ్మ మంజు భార్గవి గారు. మన మీడియా మిత్రులకి, చీఫ్ గెస్ట్ అనిల్ సార్కి, మేడం సుప్రియ మేడంకి, నేను పిలవగానే వచ్చిన మా మిత్రులు, నేను పిలవగానే వచ్చిన తమ్ముడు అనే సినిమా చేశాను ఇద్దరు బ్రదర్స్ గా. ఈ సినిమా మళ్ళీ 23 ఏళ్ల తర్వాత చేస్తున్నాను. ఐ వాజ్ వెరీ హ్యాపీ మళ్ళీ చేస్తున్నాను. అండ్ అఫ్ కోర్స్ ఆయన ఈ మధ్యన వరుస హిట్లు కొడుతూనే ఉన్నాడు, ఒక్కొక్కటి సిక్స్లు కొడుతున్నాడు. మీ పేరు ఏంటి సార్? మీరేనా ఏంటి? సరదాగా జోక్ అన్నాను. సో బట్ వీళ్ళ కష్టం అంటే దాదాపుగా 2 ఏళ్ల నుంచి అమ్మవారు వెనకుండి నడిపించినట్టే ఓల్డ్ అని కష్టాలు. డైరెక్టర్ కి అయితే కాలు ఇబ్బంది ఉన్నా వచ్చేసేవాడు అలా ప్లీజ్ సంతోష్ కొంచెం జాగ్రత్త అన్న, పర్లేదు 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 అన్న అనుకుంటూ వచ్చేసేవాడు. అలాగే ఆ ఎనర్జీతో వచ్చి లొకేషన్ అంతా చేయించేవాడు. నువ్వు ఇంత పడ్డ కష్టానికి డెఫినెట్ గా ఫలితం దక్కుతుంది, డెఫినెట్ గా రావాలని కోరుకుంటున్నాను. అలాగే జనాలు కూడా ఇస్తారు చేస్తారు. కాబట్టి థ్యాంక్ యూ. మంచి సినిమాలో నాకు ఒక మంచి వేషం వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మా గెస్ట్ అయిన అనిల్ రావు. రాహి పిక్చర్ లో క్యారెక్టర్ ఉందని కానీ నాకు ఎంతో సంతోషం అనిపించింది. ఎందుకంటే ఐఎమ్ ఫాలోవర్ ఆఫ్ వారాహి. రోజు మంత్రాలు చదువుతుంటాను, పూజలు చేస్తుంటాను. సో ఐ థాట్ వారాహి హస్ గివెన్ మీ ఎ ఛాన్స్ టు బి మోర్ కనెక్టెడ్ టు హర్. హలో అండి, గుడ్ టు సీ యూ ఆల్. యాక్చువల్లీ వేరే షూట్ లో
ఎక్కడో అజీజ్ నగర్ దగ్గర ఉన్నాను. పొద్దున్న నుంచి నిన్నటి నుంచి వాజ్ జస్ట్ వాంటింగ్ టు కమ్ హియర్ అండ్ ఐ రిక్వెస్టెడ్ ద అదర్ టీమ్ దట్ ఇలా వెళ్ళాలి ఎలా అని అంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందే దే లెఫ్ట్ మీ అండ్ ఐ వాజ్ జస్ట్ కేమ్ రషింగ్. ఐ డోంట్ నో హౌ ఐ కేమ్ ఆ ట్రాఫిక్ లో. బట్ థ్యాంక్ యూ ఆల్. నేను మిస్ అయిపోతానేమో అనుకున్నాను, బట్ లవ్లీ టు సీ ఎవ్రీ వన్, ద ఎంటైర్ టీమ్ దట్ ఐ వర్క్ విత్. సచ్ ఎ వండర్ఫుల్ టీమ్. ఆల్మోస్ట్ సినిమా జరిగే ప్రతి క్షణం ఎన్నోసార్లు అంటే నేను సుమంత్ గారు గోదావరిలో కలిసి చేసాం. అండ్ ఆ సినిమాలో ఉన్న జ్ఞాపకాలు ఎంత ఫ్రెష్ గా ఉన్నాయంటే మొన్నగా చేసాం అన్నట్టు ఒక ఫీల్ ఉంటుంది. అండ్ వెన్ ఐ కేమ్ టు ద లొకేషన్, వెన్ ఐ షాట్ విత్ హిమ్ ఇక్కడ మళ్ళీ అదే ఆప్యాయత, అదే లవ్ చూడబోతారు. లైక్ ఇట్స్ టూ ఎర్లీ టు స్పీక్ అబౌట్ ద మూవీ. ఇట్స్ ఈ టేకింగ్ కానీ లేకపోతే స్క్రిప్ట్ కానీ చాలా పవర్ఫుల్ చేశారు. అండ్ సుప్రియ మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ మ్యామ్. లైక్ సుప్రియ గారితో లైక్ లాంగ్ అసోసియేషన్, very passionate person and very passionate producer. Thank you so much for all your support, ma'am. And film, I'm doing the background score actually. Pro each and every scene lo emotion gaani, thrilling elements gaani చాలా బాగా చేశారు సుమంత్ గారు. అండ్ ఈ సినిమా డెఫినెట్ గా అవుట్ స్టాండింగ్ గా ఉంటుంది. అండ్ కాకుండా మెయిన్ గా మన అనిల్ సార్ ని చూస్తే నాకు చాలా ఇన్స్పైరింగ్ ఉంటుంది. अंदर हिट मिशन मतलब जब तक करूंगी तब तक मैं कुछ भी काम नहीं करूंगी. तो मैंने वेट किया इस मूवी के स्टार्ट होने से इस मूवी के पूरे खत्म होने तक. और जब मैंने मूवी को देखा तो मुझे लगा कि हाँ, ये वेट बहुत अच्छा था, क्योंकि मूवी बहुत, इसके बाद मुझे बहुत अच्छा काम मिलेगा. तो मैंने उन पे ट्रस्ट किया. और थैंक यू संतोष सर, मधु सर and Lakshman sir for this opportunity, and Supriya ma'am and Anil sir, thanks for coming. And Suman sir, it was really it was really nice working with you. And thank you everyone for your time and support. Thank you. అందరికీ నమస్కారం. మహేంద్రగిరి వారాహి, అసలు అమ్మవారి కృప ఉంటేనే మేమంతా కలిసి ఈ మూవీ చేయగలిగామని నేను అనుకుంటున్నా. ఈ మూవీ చేసే ముందు వారాహి అమ్మ గురించి నాకైతే పెద్దగా తెలియదు. ఎప్పుడైతే సంతోష్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చారో, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వన్స్ ఒకసారి నేను కమిట్ అయిన తర్వాత లొకేషన్ లో మంజు భార్గవి అమ్మ అండ్ మీనాక్షి ఆల్సో ఎక్కువగా ఇదే మాట్లాడుకునే వాళ్ళం. అమ్మ నాకు చాలా విషయాలు చెప్పింది అమ్మ గురించి, ఎలా జపం చేస్తారు, ఎలా చేయొచ్చు, ఏ టైంలో చేయాలి, ఎలా, అట్లా చాలా విషయాలు చెప్పారు. స్టిల్ నేను కంటిన్యూ అదే అవుతున్నానమ్మా. థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీ షూట్ జరిగిన అన్ని రోజులు చాలా సినిమాకి నేపథ్య సంగీతం అనేది ఈ సినిమాకి ప్రాణం పోసిన అనూప్ రూబెన్ సార్, థ్యాంక్ యూ సార్. అలాగే మా ఎడిటర్ జునైద్ గారు, కెమెరామెన్ ప్రతాప్ గారు, టెక్నికల్ టీమ్, ఎవ్రీవన్ హూ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ టు మేక్ దిస్ ఫిలిం a very good film and a super hit film. Thanks to my technical team and thanks to my direction team. చాలా బాగుంచారు నాకు. థ్యాంక్ యూ. అండ్ ఇంకా పరిస్తారు నిమిషాల్లో మాట్లాడితే 5 దొరికారు. సో నారయ్య అమ్మ గారు ఈ సినిమాకి ఆవిడ ఆశిస్తున్నాయి అని అనుకుంటూ, మధు గారు, లక్ష్మణ్ గారు, ప్రొడ్యూసర్స్, మేకింగ్ ఎ ఫిల్మ్ హ్యాపెన్. ఇట్స్ సినిమా వెనకాల వెన్నపూసలాగా మీరు ఉన్నారు. కంగ్రాచులేషన్స్. ఇట్స్ వెరీ ఎక్సైటింగ్. ఒక థ్రిల్లర్ అండ్ డివోషనల్ కలిపి అని అన్నారు సంతోష్. యూ ఓన్లీ సెడ్ ఇట్స్, ఐ థింక్ మనకి ఉన్న, మనం ఎన్నో జానర్స్ అని అనుకుంటాం, కానీ మనకి ఉంటది అనుకుంటా ఆ జానర్ కదా, డివోషనల్ థ్రిల్లర్ అనేది. అండ్ మన కథల్లోనే డెప్త్ ఉంటది. దట్ ఏంటంటే సోల్ ఫీలింగ్ డెప్త్. చూడంగానే ఒక దండం పెట్టుకోవాలని వచ్చే ఒక చిన్న ఫీలింగ్. ఐ ఫెల్ట్ దట్ మూమెంట్ ఐ సా ఇట్ ఆన్ బిగ్ స్క్రీన్.
congratulations to all of you, and I think poster అద్భుతంగా చేయగలరు. అండ్ ఇందులో బ్యాక్గ్రౌండ్ ఎక్స్ట్రా ఆల్ ది బెస్ట్. అలాగే డైరెక్టర్ సంతోష్ జాగర్ల పూడి, అతను కూడా పూడి. సో సంతోష్, ఆల్ ద బెస్ట్ సంతోష్. అని ప్రీవియస్ ఫిలిమ్స్ కూడా సుబ్రహ్మణ్యపురం చూసాను, చాలా బాగుంది. అండ్ సుమంత్ గారితో మళ్ళీ నీ సెకండ్ ఫిలిం, సో మీది సక్సెస్ఫుల్ కన్ఫర్మ్ అవ్వాలి, ఇది కూడా పెద్ద హిట్ అవ్వాలి. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ నీ కాన్ఫిడెన్స్ బాగా నచ్చింది నాకు. చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా అనిల్ గారు మాట్లాడిన తర్వాత మాట్లాడుతున్నాను కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే తప్పులు చేసినా కూడా నేను రెక్టిఫై చేయలేను. ఎనీవే, సో హ్యాపీ టు సీ ఆల్ ఆఫ్ యూ. ఐఎమ్ సో హ్యాపీ టు సీ మై టీజర్ బిగ్ స్క్రీన్ లో. నేను చిన్న ఫోన్ లో చూసి అనుకున్నాను, ఇక్కడ మాత్రం నాకు ఎందుకో నచ్చింది, కానీ ఇక్కడ మాత్రం నిజంగా నాకు మా డైరెక్టర్ చెప్తాడు ఎప్పుడు, నాకు డైరెక్టర్ నా మిత్రుడు, నా తమ్ముడు, ఎప్పుడు చెప్తా ఉంటే ఎప్పుడు స్టేజ్ ఎక్కి చాలా కామ్ గా బ్యాలెన్స్డ్ గా డిప్లొమాటిక్ గా మాట్లాడతారు, కొంచెం ఊపుతో చెప్పండి అని. డైరెక్ట్ చేయి, నేను కామ్ గానే ఉంటాను, డైరెక్ట్ చేసి చెప్పండి చెప్తాను, కరెక్ట్ గా ఏం చెప్పండి చెప్పు, కరెక్ట్ గా అదే పద్ధతిలో చెప్తాను. నేను ఇష్టపోతున్నావా? అయితే కామ్ గా నా స్టైల్లో చెప్తున్నాను, తను చెప్పమంది చెప్తున్నాను, కామ్ గా బ్యాలెన్స్డ్ గా నేను చెప్తున్నాను, ఎరగని చెప్తున్నాను. అది కొంచెం ఓవర్ యాక్షన్ అని చెప్తే క్షమించండి, నేను జనరల్ గా చేయను. కానీ ఎనీవే, థింకింగ్ యు ఆల్ లైక్ ద టీజర్, సో వెరీ హ్యాపీ. ఇప్పుడు మన ఇంకా ఫంక్షన్లు ఉన్నాయి, ఇంకా ట్రైలర్ లాంచ్ ఉంది, సో ఎక్కువ